శ్రీమద్భాగవతంలోని 189వ పద్యం. బల్లితుండగు కంసుని చేతను బాధనొందుచునున్న మీ తల్లి గాచిన భంగి గాచితి ధాతరాష్ట్రుల చేతనే తల్లడంబున చిక్కకుండగు దావకీనగుణ వ్రజం బెల్ల సంస్థుతి చేసి చెప్పగా నెంతదాన జగత్పతి. బలవంతుడైన కంసుని బారి నుండి మీ తల్లి దేవకీ దేవిని రక్షించినట్లుగా కౌరవులు పెట్టిన కష్టాలకు లోను కాకుండా నన్ను కాపాడావు. ప్రపన్నుడమైన నీ అనంతకోటి గుణాలు అభివర్ణించడానికి నేనెంత దాన్ని జగన్నాథ. శ్రీమద్భాగవతంలోని 190వ పద్యం. జననమునైశ్వర్యంబును ధనమును విద్యయును గల మదశ్చన్నుల కించన గోచరుండగు నిన్ను వినుతింపగలేరు నిఖిల విబుధ స్తుత్యా. గొప్ప వంశంలో జన్మించామని, భోగ భాగ్యాలున్నాయని, ధనం సంపాదించామని, విద్యావంతులమని మదాంధులైన మానవులు నిష్కాములైన భక్తులకు మాత్రమే గోచరించే నిన్ను నిఖిల దేవత సంస్తూయమానుణ్ణి ప్రస్తుతింపలేరు. శ్రీమద్భాగవతంలోని 191వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. నీవు భక్తులకు కొంగు బంగారానివి, ధర్మార్థ సంబంధమైన వ్యామోహాన్ని తొలగించేవాడివి, ఆత్మారాముడివి, శాంతమూర్తివి, మోక్షప్రదాతవు, కాలస్వరూపుడివి, జగన్నియంతవు, ఆద్యాంతాలు లేనివాడవు, సర్వేశ్వరుడవు, సర్వసముఢవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. నీ ప్రభావాన్ని భావించి చేసే నా నమస్కారాలు స్వీకరించు. మానవ భావాన్ని అనుకరిస్తూ వర్తించే నీ లీలలు గుర్తించడం ఎవరికి సాధ్యం? నీకు అయినవారు కానివారు లేరు. జన్మకర్మలు లేవు. జంతువులలో వరాహాది రూపాలతో, జలచరాలలో మత్స్యాది రూపాలతో నీవు అవతరించడం లోకం కోసమే కానీ నిజానికి నీకు జన్మాదులు లేనే లేవు. శ్రీమద్భాగవతంలోని 192వ పద్యం. కోపముతోడ నీవు దది కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాట కట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్రము గరంబుల బ్రాహ్మచు వెచ్చనూచుచున్ పాపడవై నటించుట కృపాపరా నామది సోధ్య మయ్యడి. దయామయ, చిన్నతనంలో ఒక మాట నీకు కోపం వచ్చి పెరుగుకుండ బద్దలు కొట్టావు. మీ అమ్మ యశోద నిన్ను త్రాళ్లతో గట్టిగా కట్టివేసింది. అప్పుడు నీవు ముఖం చిన్నబుచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ వెచ్చనూడుస్తూ పసిపాపనిలాగా నటించావు. ఆ నీ బాలలీల నాకు ఎంతో వింతగా తోచింది. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.